చెప్పేశాను కాబట్టి దివి గారిని పిలిచేద్దామా? దివి గారు రండి. అలాగే మెహర్ రమేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. త్వరలోనే చిరంజీవి గారితో డైరెక్షన్తో కనువిందు చేయబోతున్నటువంటి మెహర్ రమేష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ. అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ సారిగమా అండ్ మ్యూజిక్ ఇస్ అ హ్యూజ్ హిట్. సో కంగ్రాచులేటింగ్ సారిగమా టీమ్. ఇన్వైటింగ్ మనోజ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. చిరంజీవి గారు కళ్ళు బాగున్నాయి అని చిరంజీవి గారు కళ్ళు మీద చాలా కళ్ళు పడ్డాయి. సురేఖ గారు రాగానే ఒకసారి దిష్టి తీసేసేయండి. రండి మెహర్ రమేష్ గారు. దివి గారు రండి. అండ్ సినిమాలో హీరోయిన్ లేదు అంటూ ఉన్నారు. హీరోయిన్ ఉంది. చిరంజీవి గారు లవ్స్ ద కెమెరా అండ్ హీ రొమాన్సెస్ ద స్క్రీన్. సో దాట్స్ ద రొమాన్స్. చిరంజీవి గారు ఆ కళ్ళతో చూస్తున్నారు అంటే దాట్ ఈస్ ద హీరోయిన్. వాట్ యు సే? ఆ మాట చెప్పారు కదా సార్. ఫినాలేలో ఒక్కసారి సిగ్గుపడితే నేను ఈ స్టేజ్ పైన సార్తో మూవీ చేశాను. ఈ స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను. సార్ ఇంకోసారి సిగ్గుపడరా ప్లీజ్. థ్యాంక్ యూ. అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ ద రియాలిటీ షో ఎక్స్పీరియన్స్ ఫినాలే ఆఫ్ బిగ్ బాస్. అన్నిటికీ సార్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ బ్యాక్ దెన్ సార్. అది సార్ మీరు నాకు ఆపర్చునిటీ ఇవ్వకపోయి ఉంటే నేను అసలు ఇలాంటి హిట్ సినిమాలో ఉండేదాన్నే కాదు. అందరికీ కొన్ని రోజుల తర్వాత ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ తర్వాత మీతో పర్ఫామ్ చేసే ఒక ఛాన్స్ దొరుకుతుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే నాకు ఆ ఛాన్స్ దొరికింది. అండ్ మీరు లైక్ మీకే ఇదంతా నాకు వచ్చే కాల్స్, నేను ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయగలను అని మీరు నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజా గారు, థ్యాంక్ యూ రాజా గారు. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నన్ను ట్యాన్ చేస్తున్నారేంటి, నేను ఎలా కనిపిస్తానో, నేను ఎలా ఉంటానో అని చాలా భయపడి చాలా థాట్ ప్రాసెస్ ఉండేది మైండ్లో. బట్ మై పర్ఫార్మెన్స్ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు లేకపోతే నేను ఇక్కడ లేను సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ దివి. బాగున్నాడా? 4 బాబులు మారారు, అందరూ బాగున్నారు. ఇక్కడ బాబు అంటే పెద్ద ప్రాబ్లం అమ్మ, వదిలేసి.